ఓకే, ఎట్లా ఉంది కొత్త సర్కార్ పనితీరు ఎట్లుంది, పాత సర్కార్ ఎట్లుండే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా? అవును. ఆ, మేము కేసీఆర్ అయితే నాకు అంతేం నచ్చలేదు. ఏం నచ్చలే? ఆ పథకాలు అవన్నీ ఏం నచ్చలేదు. రైతులకు అంతా సత్యనాశే గానీ లాభం అయితే ఏం లేదు. అంతేనా? నష్టమే కానీ లాభం అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా? అవును. ఎంపీ ఎలక్షన్స్ అసలు ఎట్లుంటది? ఇప్పుడు మీదంతా చేవెళ్ళ పార్లమెంటే కదా, చేవెళ్ళ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ నుండి అదే కొండ విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుతారు అనుకుంటున్నాం? అతని మంచితనం అంతే. అంతేనా? ఎందుకు అవతల వాళ్ళు మంచోళ్ళు కదా? మంచోళ్ళే కానీ అంతా అబ్బా, ఇంత సింపుల్ గా మెల్లగా మాట్లాడుతున్నావు అని గట్టిగానే డైలాగులు వేస్తున్నావు. అవతల సైడ్ మన రంజిత్ రెడ్డి మొన్నదాకా ఎంపీ ఉండే కదా మీకు. మనీకి ఆశ పడుతున్నాడు. మనీకి ఆశ మనీ బ్యాక్గ్రౌండ్ అంతా దోసుకునే వాళ్ళే అంతేనా? ఆయనకి ఎవడు వేయనంటవా? ఏర్ ఎక్కువ మట్టి కాంగ్రెస్ లో వేయండి కదా, ఎత్తరేమో ఇవ్వడేడు. అధికార పార్టీలో వేయండి. లేదు, వచ్చేది బీజేపీ వస్తా పైన. బీజేపీ వస్తాయి, ముచ్చట లేదు, ఏం లేదు. ఎందుకు ఇప్పుడు బీజేపీ ఎందుకు వస్తా అనుకుంటున్నావు అసలు? బీజేపీ రావాలంతే. రావాలంతే ఇక, వేరే ఏమీ లేదు. బీజేపీ రావాలంతే. ఊర్లో అంటే ఇప్పుడు యువత అంతా అట్లే అనుకుంటారా? బీజేపీ నా గెలిచి కూడా ఉన్న వరకు, నా మరం వరకు, నేను చనిపోయిన వరకు బీజేపీకి వేస్తా పైన. అంతేనా? చచ్చేదాకా బీజేపీకి వేస్తా. ఎందుకే ఎంతగానో అభిమానం? అది అంతే. అది మొత్తం సత్యదాకా నరేంద్ర మోడీ ప్రేమ. అంతేనా? బీజేపీ నరేంద్ర మోడీ అంటే ప్రేమ, సత్యదాకా బీజేపీకి వేస్తా. మొత్తం నీ ఫ్రెండ్స్ కూడా అట్లా అంటారా? అందరూ అంతే. మీ బ్రదర్, మీ పేరేం పేరు? మోహన్. ఈ ఊరేనా మీది కూడా? చెంగోల్. ఇదే ఊరు మాది కూడా. చెంగోల్. చెప్పండి, అసలు ఆయన చెప్పింది నిజమేనా? యూత్ అంతా అట్లే ఉన్నారు ఇక్కడ? అవునవును, నిజమే. బీజేపీకి వేస్తారు ఓట్లు? ఖచ్చితంగా అందరం బీజేపీకి ఇస్తాం. మేమైతే పాలన బాగుంది, పర్లేదు. మాకు హిందీ కాబట్టి మాకు పర్లేదు. మాకు సహకార పథకాలన్నీ బాగానే అందిస్తున్నాడు. మాకు హిందూ ధర్మంగా మాకైతే బీజేపీ నచ్చింది. ఖచ్చితంగా మేము బీజేపీకి ఓటేస్తాం. అంతేనా? ధర్మం కాపాడుతుంది, మీకు ధర్మం అంటే ఇష్టం కాబట్టి బీజేపీకి ఎత్తా అంటారు. అంతే, ఇక వేరే ఏం లేదు ఆలోచన. ఒక ముచ్చట యూత్ ఆలోచన ఏం మారదా? ఎలక్షన్లకు ఒక రోజు ముందు చాలా మంది మారతాయి కదా ఆన్సర్. మా ఊళ్ళో అయితే మారదు, ఓన్లీ బీజేపీ మా ఊళ్ళో. అంతేనా? బీజేపీ. ఎట్లాంటి ప్రలోభాలకు గురిగారా యూత్? ఏం కాదు. జనరల్ గా యూత్ అంటే ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. లేదు, వేరే ఎలక్షన్ లో అయితే కానీ ఈ ఎలక్షన్ లో కాదు అసలు. ఓన్లీ ఫర్ బీజేపీ. మా ఓట్ ఫర్ బీజేపీ. అంతేనా? ఈ ఎలక్షన్ లో తగ్గేదే లేదు అసలు. అంతేనా? అంతే.